రైట్ బీజేపీలో అసంతృప్తులను బుజ్జగించడానికి ఏకంగా పార్టీ అధ్యక్షుడు నడ్డా స్వయంగా రంగంలోకి దిగినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించేట్టు లేదు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కావడంతో వారు పార్టీ కార్యక్రమానికి వచ్చినా ఇది తాత్కాలికమేనని భావిస్తున్నారు. వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చి ఏదీ మాట్లాడకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నడ్డా హామీ ఇచ్చినప్పటికీ తమకు పార్టీలో భవిష్యత్తు ఉంటుందో ఉండదోనన్న డైలామాలోనే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత తాజా అప్డేట్స్ని మా కరెస్పాండెంట్ స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? సురేష్, బీజేపీ అగ్రనేతలు బుజ్జగింపు పర్వానికైతే తెరలేపారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కానీ, విజయశాంతిని కానీ, వెంకట్కి అంటే ఓవరాల్గా ఒకరి తర్వాత ఒకరు, ఈవెన్ వివేక్కి సంబంధించి కానీ వీళ్ళందరికీ కీలక బాధ్యతలు ఇవ్వడం. ఎందుకంటే మొన్న వేసినటువంటి మేనిఫెస్టో కమిటీకి సంబంధించి 14 కీలకమైన కమిటీలు, ఇటు మేనిఫెస్టోకి సంబంధించి కానీ, అదేవిధంగా అజిటేషన్కి సంబంధించి కానీ, స్క్రీన్కి సంబంధించి కానీ ఉన్నటువంటి వీళ్ళనే కీలక నేతలుగా, అంటే వీళ్ళు కీలకంగా అక్కడ ఉన్నారు ఆ నియోజకవర్గంలో, గెలుపు గుర్రాలుగా బీజేపీ భావిస్తుంది. అయినప్పటికీ వీళ్ళు పార్టీని అంటి ముట్టనట్టుగా ఉన్నారు. కొన్ని రోజులుగా వీళ్ళు పార్టీని వీడుతారు అనేటువంటి సంకేతాలు వస్తున్న నేపథ్యంలో వీళ్ళకు పెద్దపీట వేసింది. మరొకటి ఏంటంటే నడ్డా స్వయంగా రంగంలోకి దిగారు. ఇటు విజయశాంతిని, అటు రాజగోపాల్ రెడ్డిని పిలిచి మాట్లాడారు. పిలిచి మాట్లాడిన తర్వాత ఏం జరిగిందంటే సురేష్, రాజగోపాల్ రెడ్డి ఒక లేఖనైతే బహిరంగపరిచారు. నేను బీజేపీలోనే ఉంటాను, బీజేపీకి సంబంధించి నేను విధేయుడిగా ఉంటాను, నేను బీజేపీని విడిచిపోతున్నాను అనేటువంటి మాటలు అవాస్తవం అని చెప్పేసి జస్ట్ లెటర్ ద్వారా మాత్రమే చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత విజయశాంతి విషయానికి వస్తే తను కొన్ని రోజులుగా ట్వీట్ల మీద ట్వీట్స్ వేస్తూ అసలు తను బీజేపీకి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా అంటే నానా అర్థాలతో తన ట్వీట్లు ఉంటున్నాయి. దాంతో తను బీజేపీని వీడుతుంది అనుకున్నారు. కానీ నడ్డా మాట్లాడిన తర్వాత మళ్ళీ విజయశాంతి ఒక ట్వీట్ని చేసింది, తను బీజేపీలో ఉంటున్నట్టు. అంటే పూర్తి స్థాయిలో పనిచేస్తారు, అంటే అగ్రెసివ్గా ఈ ఎలక్షన్స్లో అసలే బీజేపీకి తలనొప్పిగా మారింది. ఓవైపు కాంగ్రెస్ పుంజుకుంటుంది అనేటువంటి మాటలు వస్తున్న నేపథ్యంలో పోటీ అంతా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్యనే ఉంటుందని ఓ వర్గం చర్చ చేస్తున్నటువంటి నేపథ్యంలో అలా కాదు, త్రిముఖ పోరు ఉంది అంటే ఇటు బీజేపీకి, అటు బీఆర్ఎస్కి, ఇటు కాంగ్రెస్కి త్రిముఖ పోరు ఉండాలి అంటే అందుకు తగ్గట్టుగా బీజేపీ పావులు కలపాల్సి ఉంటుంది. కానీ ఆ రకంగా పావులు కదుపుతుందా అంటే ఈ బుజ్జగింపుల పర్వంలో కూడా పూర్తి స్థాయిలో ఉన్నారు. వీళ్ళు వచ్చేసారి ఇంకా వర్క్ చేస్తారు అంటే చెప్పలేము. ఎందుకంటే కీలకంగా ఉన్న నేతలు, అంటే మొన్నటి వరకు కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించి కానీ, లేదంటే రమేష్ రాథోడ్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు అంటే బీజేపీ ఆఫీస్కి వస్తున్నారు, పని చేసుకుంటున్నారు, మేము బీజేపీలో ఉన్నాము అని చెప్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో రంగంలోకి అయితే దిగట్లేదు. ఈవెన్ వారి నియోజకవర్గాలకు సంబంధించి కానీ, వారి దగ్గర ఉన్న క్యాడర్కి సంబంధించి కానీ బీజేపీని బలోపేతం చేయాలనేటువంటి సంకేతాలు ఈవెన్ మీడియా ద్వారా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. సో ఈ సందర్భంగా ఇప్పుడు వరకు చేసినటువంటి బుజ్జగింపులు ఫలితాన్ని ఇస్తాయా లేదా అంటే మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా 10న అమిత్ షా రాబోతున్నారు. అమిత్ షా వచ్చిన తర్వాత వీళ్ళందరితో కీలక భేటీ ఉంది. అండ్ నేతలు కూడా, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా ఒకటే తేల్చుకోదలుచుకున్నారు, అదేంటంటే ఎలా అయినా సరే అమిత్ షాతో మాట్లాడిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. వీళ్ళు అనుకుంటున్నటువంటిది అంటే నిజంగానే తెలంగాణలో బీజేపీ బలోపేతం కావాలని చూస్తుందా, బీఆర్ఎస్కి ఆల్టర్నేట్గా ఉండాలని చూస్తుందా, లేదంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకును చీలిస్తే చాలు అనుకుంటుందా. సో ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి వీళ్ళకి. కాబట్టి వాళ్ళన్నిటి మీద మనం క్లారిటీ తీసుకుందాము. అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి వీళ్ళ వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తి క్లారిటీ ఒకసారి అమిత్ షాతో కూర్చున్న తర్వాత, అంటే అమిత్ షాతోనే తాడో పేడ తేల్చుకుందాం అనుకుంటున్నారు. జేపీ నడ్డాతో మాట్లాడిన తర్వాత కాస్త కూల్ అయ్యారు. అంటే మోదీ వచ్చినప్పటికీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో సినారియో మారలేదు, కానీ కొంచెం అయితే మారుతూ వస్తుంది. మొన్నటి వరకు అంటి ముట్టనట్టు ఉన్నటువంటి నేతలు ఇప్పుడు అంటే ఒక లేఖ ద్వారానో, ట్వీట్ ద్వారానో, లేదా బీజేపీ ఆఫీస్కి రావడం ద్వారానో మేము ఉన్నాము అని మాత్రం చెప్తున్నారు బీజేపీలో. కానీ నిన్న నడ్డాతో మాట్లాడిన తర్వాత కూడా అదే సినారియో కనిపించింది. అంటే పెద్దగా మార్పి మేము వచ్చేసాము, ఇంకా బీజేపీలో మేము కీలకంగా పనిచేస్తాము అన్న మాటలు అయితే వినిపించలేదు. ఎందుకంటే అంత కీలక బాధ్యతలు, స్క్రీనింగ్ కానీ అటు అజిటేషన్కి సంబంధించిన బాధ్యతలు అప్పచెప్పినాక కూడా. సో మరి 10న అమిత్ షా వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కమలంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆందోళన ఇప్పటింతలో తగ్గేలా మనకు కనిపించట్లేదు సురేష్. కానీ స్వప్న, వీళ్ళిద్దరు చూసినట్లయితే మొత్తానికి వీళ్ళంతా కూడా ఎక్కడ కూడా పాజిటివ్గా మాట్లాడడం కావచ్చు, లేకుంటే ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీ గురించి పొడిగిన సందర్భాలు చూసాం. ఏదైతే రాజగోపాల్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. కాకపోతే ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ విషయం అంతా ఒక పదవి ఇస్తేనే మాట్లాడతాం, లేకపోతే మాట్లాడడం, క్యాడర్ని ఉత్సాహపరచం అనే ధోరణి, అది పార్టీకి మైనస్ అవుతుందా, ప్లస్ అవుతుందా?
ఖచ్చితంగా పార్టీకి ఇది మైనస్ అనే చెప్పాలి. ఏదేం జరిగినా మేము పార్టీకి విధేయులుగా ఉంటాము, పార్టీకి పని చేస్తాము అన్నది వేరు. మరి మాకేంటి అంటే మా ఇంటికి వస్తే మీరేమిస్తారు అన్నట్టుగా మాకేంటి, మేము ఉంటాము, సరే ఈ పార్టీలో ఉంటే మాకు జరిగేదేంటి, మేము ఒకవేళ గెలిచిన తర్వాత జరిగేదేంటి, ఒకవేళ మీరు అధికారంలోకి రాకపోతే నెక్స్ట్ మా భవిష్యత్ ఏంటి. సో ఇలాంటి ఏంటి అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ వీళ్ళు ఎక్కువగా వేస్తున్నారు. అప్పుడు వివేక్ ఇంట్లో భేటీ జరిగింది సురేష్, మీకు కూడా గుర్తుండే ఉంటుంది. ఇటు కీలకంగా ఉన్నటువంటి నేతలంతా కూడా ఆ రోజు ఆ మీటింగ్ లో పాల్గొన్నారు. అప్పుడు పాల్గొన్న తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే పూర్తి స్థాయిలో మేము ఇంకా ఒక రకంగా వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఈవెన్ వివేక్ సంబంధించి బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతున్నారు, రాజగోపాల్ రెడ్డి సంబంధించి కాంగ్రెస్ తో కూడా పలు పార్టీలు టచ్ లో ఉన్నాయి. ఇలాంటి మాటలు కీలకంగా వినిపించాయి మనకు. సో దాన్ని తగ్గించడం కోసం ఇప్పుడు బీజేపీకి ఏంటి అంటే కొత్త నేతలు ఆకర్షితులయ్యి మా దగ్గరకు వస్తున్నారు. అధికారంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తున్నారని మొన్నటిదాకా డప్ప కొట్టుకుంది. కానీ ఇప్పుడు ఏంటంటే బీజేపీ సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయిందనే చెప్పుకోవాలి. అంటే ఒక్కసారి నేతలు రాకపోతే ఖచ్చితంగా ఎలక్షన్స్ కల్లా దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మోడీ వచ్చి ఎన్ని వరాలు ఇచ్చినా, వచ్చి ఎంత బీఆర్ మాట్లాడినా, మోడీ వచ్చి మీకు ఎన్ని పదవులు ఆస్తులు ఇస్తామన్నా డైరెక్ట్ గా రంగంలోకి దిగి వీళ్ళని బుజ్జగించినా కూడా పరిస్థితి చక్కబడేలా మనకు కనిపించట్లేదు. వీళ్ళలోనే మార్పు రావాలి అంటే మాత్రం బీఆర్ఎస్ నిజంగానే ఎన్నికల రంగంలో ఉంది అనేటువంటి సంకేతాలు రావాలి. లేదు అంటే ఒకసారి అమిత్ షాతో భేటీ అయిపోయిన తర్వాత ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఇప్పటికీ కూడా ఇన్ని రకాలుగా వార్తలు వస్తున్నాయి, మేము వెళ్ళట్లేదు అని వీళ్ళు చెప్తున్నా, మిగతా పార్టీల నేతలు మాత్రం ఇంకా వీళ్ళు మాతో టచ్లో ఉన్నారు, ఎప్పుడైనా రావచ్చు, సోషల్ మీడియాలో వార్తలు మాత్రం ఇంకా చెక్కలు కొడుతున్నాయి. ఆ మాటలకు సంబంధించి వీళ్ళు ఏమీ మాట్లాడకపోవడం ఖచ్చితంగా ఇది ఏదో దీని వెనుక ఏదో మతలబు ఉంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. ఈవెన్ సురేష్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇలా మీకు పదవులు ఇస్తేనే ఉంటాము లేకపోతే ఉండము అంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి అది పెద్ద దెబ్బే. కానీ బీజేపీ స్వయంకృత అపరాధమే ఇక్కడ ఎక్కువగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కొత్త వాళ్ళు వస్తారు, చేస్తారు, మేము ఎదగబోతున్నాము అని ఒక ఊపైతే ఈవెన్ సంజయ్ ఉన్నప్పుడు అవునన్నా కాదన్నా ఒక ఊపైతే వచ్చింది. ఆ ఊపుని కంటిన్యూ చేయలేకపోయింది. చతికిలబడ్డ వాతావరణం, అంటే ఒక దీపం ఆరిపోయే ముందు దీపానికి వెలుగెక్కువ అన్నట్టుగా ఆ టైంలో విపరీతంగా ఏంటంటే ఇక్కడ ఇంకొక ప్రధాన ఆరోపణ వస్తుంది. ఏదైతే బీజేపీలో చేరే వాళ్ళంతా కోవట్లే వస్తున్నారు, కీలకమైనటువంటి నేతలు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని ఒక అపవాదం కూడా వస్తుంది. ఖచ్చితంగా సురేష్ మీరు చెప్పిన మాట అయితే తీసి పారేసేది అయితే కాదు. ఖచ్చితంగా తమ సంబంధించినటువంటి నాయకులు తమకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళని, సెకండ్ గ్రేడ్ నాయకులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కోవట్లుగా ఉన్న వాళ్ళే వస్తున్నారు అని చెప్పేసి బీజేపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్లోనే కాదు బీజేపీలో కూడా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళంతా కోవట్లుగా వస్తున్నారు, ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి వీళ్ళు నష్టపరుస్తారు, అంటే మోకా చూసి దెబ్బ కొట్టడం అంటారు చూసారా. ఒక్కసారి ఎలక్షన్ టైం వచ్చిందంటే ఖచ్చితంగా బీజేపీకి వీళ్ళందరి వల్ల దెబ్బ. ఒక్కసారి మనం ఊహించుకున్న అర్థమైపోతుంది. ఒక్కసారిగా పార్టీని వీయడం కానీ లేదా పార్టీకి సంబంధించి నెగిటివ్గా మాట్లాడడం కానీ, ఇప్పటికే బీజేపీకి సంబంధించి అనుకూలంగా ఉన్న అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి. రోజు రోజుకి బీజేపీ పోటీలో ఉందా లేదా అనేటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కనుక ఈ కోవట్లను కరెక్ట్గా ఎదుర్కోలేకపోతే, ఈ కోవట్లు కనుక కరెక్ట్గా ఎలక్షన్ టైంలోనే వాళ్ళు దెబ్బ కొట్టగలిగితే బీజేపీకి ఇది ఖచ్చితంగా చాలా పెద్ద దెబ్బ అవుతుంది. వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే కాస్త పేరున్నటువంటి నాయకులు అయితే మాత్రం తీసేసుకుంటున్నారు బీజేపీకి సంబంధించి. అసలు వీళ్ళు వస్తున్నారా, ఉంటారా, మన సిద్ధాంతాలు అంటే బీజేపీకి సంబంధించి ఒకప్పుడు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, హిందుత్వం ఎజెండాగా తీసుకున్న వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధాంతాలు కానీ ఆ సిద్ధాంతాలకు తగ్గటువంటి మనుషులనే మేము తీసుకుంటాము, అంటే నీతి నిజాయితీ ఉన్న వాళ్ళని తీసుకుంటాం, ఇవి మాటలకే పరిమితమయ్యాయని చెప్పుకోవచ్చు. నిజంగా అదే నీతి నిజాయితీతో ఉన్న వాళ్ళను లేదంటే వాళ్ళ సిద్ధాంతాలు ఒప్పుకొని వచ్చిన వాళ్ళు ప్రస్తుతం అయితే బీజేపీలోకి వచ్చిన వాళ్ళలో చూసుకుంటే చాలా తక్కువ మంది, సిద్ధాంతాలను వ్యతిరేకించే వాళ్ళే చాలా ఎక్కువ మంది. అంటే ఇలాంటి వాళ్ళు అక్కడ నిలబడడం చాలా కష్టం. బీజేపీకి సంబంధించి వర్క్కి సంబంధించి వాళ్ళకంటూ ఒక రూట్ మ్యాప్ ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది, అదే వేలో వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్తారు. అలాంటప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు అందులో ఇమ్మడలేరు. ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళు వేరే పార్టీతో సంబంధాలు కలిగి ఉంటాయి, ఈవెన్ సెకండ్ గ్రేడ్ నాయకులుగా ఇప్పుడు కొంతమంది జాయిన్ అవుతున్నారు కదా, వాళ్ళు కూడా ఒకవేళ వేరే పార్టీతో సంబంధాలు కలిగి ఉంటే ఈ కోవట్ల దెబ్బ ఖచ్చితంగా బీజేపీకి రానున్న ఎలక్షన్స్లో తగలబోతుంది. కాబట్టి ముందుగా ఈ కోవట్లను ఏర్పరుచుకోవాలి. లేదంటే ఎవరైనా బీజేపీ పార్టీని, అంటే మొన్న ప్రకాష్ జవదేకర్ ఒక మాట అన్నాడు ఏంటంటే ఎవరు వెళ్ళినా మాకు వచ్చేటువంటి నష్టం లేదు,
వెళ్ళాలనుకునే వాళ్ళు మీరు వెళ్ళొచ్చు, కానీ ఈ మాటలు గట్టిగా అనలేకపోతున్నారు. ఎందుకంటే బీజేపీకి ఒక భయం ఏంటంటే 30 నుంచి 40 సెగ్మెంట్లకు మించి వీళ్లకు ఒక దమ్మున్నటువంటి నాయకులు లేరు. అది 30 నుంచి 40 కూడా నేను ఏమంటున్నానంటే కేవలం చెప్పుకోదగ్గ వాళ్ళు, లేదంటే ఈ పేరుతో వీళ్ళను అక్కడ మన రంగంలోకి దింకొచ్చు, అంటే బీజేపీకి సంబంధించి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ తీసుకొస్తారనే వాళ్ళు. నిజంగా గెలుపు గుర్రాలు చాలా తక్కువ. సురేష్ వేచి చూడాలి మరి ఈ కోవట్ల వల్ల కానీ, లేదంటే ఈ అంటే కప్పదంటుడు వేషాలు వేస్తున్నటువంటి నాయకుల వల్ల కానీ బీజేపీకి ముందు ఎలాంటి నష్టం జరుగుతుందో. రైట్ థ్యాంక్ యూ స్వప్న.